హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీగా సోయాబీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్రీ ఒకసారి ట్రై చేస్తే రైస్, రోటీ, పుల్కా, ఈవెన్ పులావ్లో కూడా చాలా బాగుంటుంది. స్పెషల్గా ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది మంచి హెల్త్ కేర్. ఈ సోయాబీన్స్ కర్రీకి టేస్ట్ ఎక్కువ, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇంకా ఎక్కువ. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ సోయాబీన్స్ని బాగా క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ వేసుకొని ఇది 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి ఇది 10 నిమిషాల తర్వాత సోయాబీన్స్ ఇలా ఉడకాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని వాటర్ అంతా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి కాసేపటికి ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనం 6 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. నేను 1/2 kg సోయాబీన్స్ తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. టమాటాలో మనం సాల్ట్ వేయడం వల్ల టమాటో త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు 10 నిమిషాల తర్వాత టమాటా బాగా కుక్ అయిపోయింది కదా. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం ఉడికించుకున్న సోయాబీన్స్ ఇందులో వేసుకోవాలి. మనం వేసుకున్న కారం మసాలా సోయాబీన్స్కి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సోయాబీన్స్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. సోయాబీన్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అవి మనకి హార్ట్కి, కొలెస్ట్రాల్ కంట్రోల్కి చాలా మంచివి. ఇందులో మనకి ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెంచడం, బోన్స్ స్ట్రాంగ్గా అవ్వడం, హిమోగ్లోబిన్ పెరగడం కూడా జరుగుతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం బీన్స్ ఉడికించుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ మనకు దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇందులో ఉన్న ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మజిల్స్ బిల్డ్ అవ్వడానికి, బాడీ రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చూడండి, మనకి కర్రీ దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన సోయాబీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీ, రైస్, పులావ్లోకి మంచి సైడ్ డిష్గా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.